ఢిల్లీ మద్యం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. అదేవిధంగా ఈ నెల 15న తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ నిన్న దాఖలు చేసిన మరో పిటిషన్ను ఆమె తరపు న్యాయవాదులు ఇదే కేసుతో పాటు ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ 2023 మార్చి 7, 11 తేదీల్లో జారీ చేసిన సమన్లు మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సిఆర్పిసిలోని సెక్షన్ 160 నిబంధనల్ని ఉల్లంఘించే ఉన్నందున వాటిని కొట్టివేయాలని కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. గత ఏడాది సెప్టెంబర్ 15న ఈ కేసు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీని 10 రోజుల వాయిదా వేస్తామని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టులో నాడు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారంటూ దాన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న ఆన్లైన్లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ 2 కేసులు ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఎపిసోడ్ ఈ రోజుతో 3వ రోజు రావస్తా ఉంది. విచారణకు ఈ రోజు 3వ రోజు కవిత విచారణకు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ 2 రోజుల పాటు విచారణ పూర్తయినటువంటి సందర్భంగా న్యాయవాదులు ఎవరైతే కొంతమంది మాత్రమే కవితను కలవచ్చు అంటూ కూడా వెసులుబాటు కల్పించారో దాని ప్రకారంగానే కోర్టు ఆదేశాల మేరకు తన భర్త, మిగతా వ్యక్తులు, బీఆర్ఎస్ క్యాడర్ ప్రముఖులందరూ కూడా ఎప్పటికప్పుడు కలుస్తా ఉన్నారు. గతంలో కవిత వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. మొన్న 14 తారీఖున ఉండాల్సినటువంటి ఈ కేసు మళ్లీ తిరిగి 19కి వాయిదా వేయడంతో ఈ రోజు ఆ కేసు విచారణకు వచ్చి విచారణలో కవితకు సంబంధించి ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు వెల్లడవుతుందా అనే కోసం మాత్రం బీఆర్ఎస్, తెలంగాణ ప్రజలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు. దాంతో పాటు కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ నిన్న ఆన్లైన్ ద్వారా ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేరింది కవిత తరఫున లీగల్ టీం సభ్యులు. అది కూడా అత్యవసర పిటిషన్ కింద భావించి విచారణ జరపాలంటూ కూడా పిటిషన్ లో దానిలో మెన్షన్ చేస్తూ నిన్న పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేబీ ఈ రోజు రీచ్ అవుతుందా లేదా రేపు రీచ్ అవుతుందా అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రిట్ పిటిషన్ పై కూడా కవిత అరెస్టుకు సంబంధించి కోర్టు నిర్ణయం ఏంటి, అభిప్రాయం ఏంటి, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఏనుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని తప్పుపడుతుందా లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి ప్రొసీజర్ కరెక్ట్ గానే ఉంది, కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆధారాలన్నీ కూడా వారు సేకరించి ఉంటారు, అవి కౌంటర్ రూపంలో ఈడీ అధికారులు ఈ డేట్ రోజు వరకు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇస్తే అప్పటిలోపు కౌంటర్ రూపంలో ఈ వివరాలన్నీ కూడా కోర్టుకు అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండర్టేకింగ్ అంటూ గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లి కవితపై ఎలాంటి చర్యలు తీసుకోమో, అరెస్ట్ చేయమో, ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేపడతామంటూ కూడా గతంలో ఈ రకమైనటువంటి ప్రొసీజర్ జరిగి ఉంటే మాత్రం ఆ విషయాన్ని కవిత తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈడీ అధికారులను ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, దర్యాప్తు సంస్థల మీద భరోసా పోతుంది, నమ్మకం ఉండాలి, నమ్మకం లేకుండా ఏ ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అంటూ కూడా ఈ రకమైనటువంటి కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కవిత 2 పిటిషన్ల పైన ఈ రోజు కవిత తరఫున న్యాయవాది వేసినటువంటి పిటిషన్, నిన్న వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో స్వయంగా కవిత వేసినటువంటి పిటిషన్ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఏదైనా కవితను బెయిల్ లభించడం గాని, కవితను కస్టడీ ఇకపై పొడిగించమని గాని, తనను న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు, 3rd డిగ్రీ లాంటి ప్రయోగాలు చేపట్టకూడదు, భయభ్రాంతాలకు గురి చేయకూడదు, బలవంతంగా విచారించకూడదు అంటూ కూడా కోర్టు ఏవైనా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఏం జరగబోతా ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎలాంటి తీర్పుని ఈ రోజు కోర్టు వెల్లడించబోతా ఉంది అనేది మాత్రం ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. రవితేజ, అంటే కవితతో పాటు తన భర్త అనిల్ కుమార్ కి మరో 2 కూడా నోటీసులు జారీ చేసినా వారు స్పందించలేదు. అంటే వీరిపై కూడా ఈడీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ 10 సార్లు నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకపోవడము, మొన్న సడన్ గా తను కోర్టుకు వెళ్లి ముందస్తు అరెస్ట్ కు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి పెద్ద ఊరట లభించింది అనుకోవాలి. అందరూ కూడా ఆ రకంగానే ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు.
న్యాయ వ్యవస్థను ఆశ్రయించి న్యాయ వ్యవస్థ ద్వారా కొన్ని వెసులుబాటు అనుకూలమైనటువంటి తీర్పులు తెచ్చుకొని ఈడీ ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కవిత భర్త అనిల్ కుమార్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఆ రకంగానే కొన్ని ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. తమకిచ్చినటువంటి నోటీసుల్లో దేన్ని బేస్ చేసుకొని ఈ నోటీసులు అందజేశారు, మా ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఏ రకంగా చూపబోతా ఉన్నారు, ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే అది మేము చేశామా లేదా అని దాన్ని అంగీకరించి మేము ఈడీ ముందు హాజరవుతామంటూ కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే అనిల్ గాని ఈ వ్యక్తిగత సిబ్బంది గాని కోర్టులో వారికి వచ్చినటువంటి ఈడీ నోటీసులని సవాల్ చేస్తూ మాత్రం పిటిషన్ దాఖలు చేయలేదు. కవిత తరఫున అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశంపై మాత్రం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో వేసినటువంటి పిటిషన్ ఈ రోజు వాదనలు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న వేసినటువంటి పిటిషన్ ఈ రోజు రీచ్ అవుతుందా లేదా మళ్ళీ తిరిగి 2 రోజుల తర్వాత రీచ్ అవుతుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.